హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి టీజీ పీసెట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసే సమయంలో ఏ డాక్యుమెంట్స్ మనము మన దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఒక లైక్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో తప్పకుండా ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో సబ్మిట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హాల్ టికెట్ అనేది ఇంపార్టెంట్. అది కూడా మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే బీపీడీకి అయితే డిగ్రీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మరి యూజీడీపీడీ అయితే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి దానికి ఈక్వల్మెంట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది అవసరము. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఉండాలి. అది కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కూడా ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్మెంట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది కదా. సో హాల్ టికెట్ నెంబర్ అనేది ఎస్ఎస్సికి సంబంధించినటువంటిది మరియు ఈక్వల్మెంట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ లోకల్ స్టేటస్ కోసం సంబంధించి మీకు సో అది కూడా ఓయూనా, ఏయూనా, ఎస్వీనా, నాన్ లోకల్ అనేది మీకు మీ దగ్గర క్లారిటీ అనేది ఉండాలి. సో ఆ స్టేటస్ అనేది మనం అప్లై చేసే ఆప్షన్ ఉంటుందని చెప్పేసి మీకు ఇక్కడ చెప్తున్నారన్నమాట డీటెయిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ద లోకల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్, అంటే మీరు ఏదైతే లోకల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఎంఆర్ఓ మరి ఇష్యూ చేసినటువంటి అథారిటీ ద్వారా సర్టిఫికేట్ అయితే మీరు లోకల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా అడిగారు. అది కూడా ఇక్కడ వచ్చేసి 1 lakh బిలో, అంటే మీకు లక్ష సో లేదంటే లక్ష కంటే అంటే లెస్ దాన్ 1 lakh, మరి అబోవ్ 1 lakh, తర్వాత వచ్చేసి 2 lakh లెస్ దాన్ అంటే బిలో 2 lakhs, మోర్ దాన్ 2 lakhs అని ఇచ్చారు. సో ఈ రేంజ్లో ఎవరున్నా కూడా మీరు వచ్చేసి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అడిగారు. కేటగిరీకి సంబంధించినటువంటి మరి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, మరి బీసీ అంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుకోవాలని చెప్తా ఉన్నారు అనమాట. నెక్స్ట్ మీకు స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి అంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, ఎక్సెట్రా ఏదైనా ఉంటే కూడా వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అక్కడ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అంటే అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రిక్వైర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. సో అవి కూడా మీ దగ్గర ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే డిజిటల్ కలర్ది అనమాట. కలర్ ఫోటో అనేది 50 KBకి మరి సైజ్ అనేది రెడ్యూస్ చేసుకొని ఉండాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా డిజిటల్గా ఉండాలన్నమాట. సో మీ దగ్గర మాన్యువల్గా ఉంటే సరిపోదు. సో మీరు సాఫ్ట్ కాపీ లాగా ఉంచుకోవాలి. అది కూడా 50 KBలో రెడ్యూస్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డిజిటల్గా సిగ్నేచర్ కూడా చేసి ఉండాలి. సో అంటే ఒక పేపర్ మీద చేసి దాన్ని మీరు ఫోటో తీసుకొని దాని యొక్క సైజ్ కూడా 30 KBకి మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. 30 KBలోగా ఉండేటట్టుగా దాని సైజ్ చూసుకోండి. అది కూడా అప్లోడ్ చేయడానికి మీరు డిజిటల్గానే ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అడుగుతారనమాట క్యాండిడేట్స్. సో అది కూడా మీరు అప్లై చేసేదాన్ని బట్టి కూడా మీకు ఏ సెంటర్ వస్తుంది అనేది కూడా అది ముందు అప్లై చేసే వాళ్ళకి ముందుగా తీసుకున్న సెంటర్స్ వస్తాయి. లేదంటే అది ఫిల్ అయినాయనుకో నెక్స్ట్ ఆప్షన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 5 సెంటర్సా లేదంటే 3 సెంటర్స్ అనేది మినిమం సెంటర్స్ ఆప్షన్ ఇస్తాడనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ మీకు వీడియో చేశాను. లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎంట్రన్స్ సంబంధించినటువంటి వీడియోలో నేను చెప్పాను. అక్కడ గైడ్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, గైడ్ ద్వారా, యూజర్ మాన్యువల్ గైడ్ ద్వారా. సో మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే సో మీకు సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అవుతాయి. మీరు కూడా 2 or 3 మోర్ సెంటర్స్ అయితే ఆప్షన్ చూస్ చేసుకోండి. సో అక్కడ అడుగుతారంట 3 ఆప్షన్స్ తీసుకోవాలంటే 3 సెంటర్స్ మీరు అక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ జెండర్ అడిగారనమాట. జెండర్లో వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ అనేది మన ఆప్షన్ ఉంటుంది, చూస్ చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ అడిగారు. అక్కడ మరి మీరు నానా లేదంటే మైనారిటీ లేదా నాన్ మైనారిటీ అనేది చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఉంది కదా. సో మొబైల్ నెంబర్ అనేది మీకు సంబంధించినటువంటిది మొబైల్ నెంబర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసే రెగ్యులర్గా అది వేయండి. సో ఇక ఈమెయిల్ అడ్రస్ కూడా అవసరం అనమాట. అది కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ గ్రాడ్యుయేషన్ చేశారనేది చెప్పేసి ఆ ప్లేస్ అయితే అడుగుతారని చెప్పేసి ఆప్షన్ అయితే ఉందంట. సో అర్బనా లేదా రూరల్ అనేది ఇక్కడ అడుగుతున్నారు అనమాట. అర్బన్ అంటే మీకు టౌన్ సిటీస్ అటు వస్తాయి, రూరల్ అంటే విలేజెస్ వస్తాయి అనమాట. సో మీరు ఏ ఏరియాలో అర్బన్ ఏరియా కిందకి వస్తే అర్బన్ తీసుకోండి, రూరల్ ఏరియా కిందకి వస్తే రూరల్ తీసుకోండి. ఇట్లా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు ఈ డాక్యుమెంట్స్ ఏవే ఉండాలని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర గ్యాదర్ చేసుకొని ఉంటేనే మీరు ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా సబ్మిషన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అవసరం. సో క్లియర్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి బ్రో. లైక్ చేసి మరింత మెంబర్స్కి రీచ్ అవ్వాలన్నా మీరు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్.